మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. బాలకోటయ్య గారు, మొదటగా వైఎస్ఆర్సీపీ పార్టీ కామెంట్లకు కానివ్వండి, రాజకీయాలకు కానివ్వండి, ప్రతి అంశాన్ని కూడా సంధించేటటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. స్మార్ట్ కిచెన్ వ్యవస్థ అనేటటువంటిది ఒక ప్రయోగాత్మకంగా రుచికరమైనటువంటి వంటకాలు అంగన్వాడీలో కానివ్వండి, మధ్యాహ్న భోజన పథకాలలో కానివ్వండి, ఒక ప్రయోగాత్మకంగా అంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో కొనసాగుతున్నటువంటి స్కీమ్ను మన రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్నా కానీ వాటి చుట్టూ రాజకీయాలు చేయడాన్ని ఎట్లా చూడాలి? ఐ థింక్ ఈ సబ్జెక్టు మీదే అనుకుంటాను, సామాజిక బోర్డు పరిధిలో ఉండేటటువంటి అంశాలే అనుకుంటాను. ప్లీజ్ బాలకోటయ్య గారు. శ్రీశైలం గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. నేను 1-2 మాటలే చెప్తాను. శ్రీశైలం గారు, ఓటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ కార్యక్రమం చేపట్టినా, ఇప్పుడు మీరు చెప్తున్న స్మార్ట్ కిచెన్లు కానీ, లేదా అన్నా క్యాంటీన్లు కానీ, లేదా పారిశ్రామికవేత్తల యొక్క పెట్టుబడులు కానీ, లేదా పోలవరం కానీ, అమరావతి కానీ ఇత్యాది ఏ కార్యక్రమం తీసుకున్నా రాష్ట్రానికి ఇదోదకంగా మేలు చేసే కార్యక్రమాలే తప్ప ఏదో మూట కట్టుకుందామనో, ఏదో దాచేసుకుందామనో, ఏదో దోషేసుకుందామనో ఏ కార్యక్రమం చేయటంలా. అలాంటి కార్యక్రమాలు ఏమన్నా చేస్తే ప్రూయిట్. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పార్టీని ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు నిర్ధారణ చేయండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు 5 సంవత్సరాలు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయి ఎక్కడ ఏ సంక్షేమ కార్యక్రమం కూడా అమలు జరగదు. బటన్ నొక్కటం తప్ప. అది వైసీపీ పార్టీనే చెప్తూ ఉంటుంటుంది, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్తూ ఉంటుంటారు, నేనే నొక్కాను అని. సార్, నొక్కినా కూడా ఎందుకు నష్టం జరిగిందా ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థం కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నిరుపేదలకి లేదా మాలాంటి సోషల్ వెల్ఫేర్ బోర్డు ఇచ్చి, మీకు మాట చెప్తాను శ్రీశైలం గారు, మీరు ఆలకించండి. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో సామాజిక సంక్షేమ బోర్డు అనే మాట విన్నారా మీరు? ఎస్. అంత ముందు లేదా? ఈ రోజే మీరు ఇది ప్రయోగాత్మకంగా చేపట్టినటువంటి కుటుంబ ప్రభుత్వం విజయం ఇది. ఇప్పుడు నేనేదో 10 మందికి తెలిసిన వ్యక్తిని కాబట్టి సోషల్ వెల్ఫేర్ బోర్డు కార్యాచరణలోకి వచ్చిందని కాదు. అంతకుముందు కూడా ఉన్నా సరే చీకట్లో ఉండేది. ఈ రోజున మాలాంటి వాళ్ళము మాకున్న బాధ్యత మేరకు, ప్రభుత్వం మాకు చెప్పిన బాధ్యతల మేరకు ఆ ఎస్డబ్ల్యూ హాస్టల్స్లో, ట్రైబల్ హాస్టల్లో, గురుకుల పాఠశాలలో ఈ రోజున మేము పని చేయగలుగుతున్నాం కాబట్టి 10 మందికి సేవ చేయగలుగుతున్నాం. ఒక్క మాట శ్రీశైలం గారు, ప్రభుత్వంలో రాబడి కోసం లేదంటే డబ్బులు దోసుకునేందుకు చేసిన కార్యక్రమాలు ఏదైనా ఒక్కటైనా ఉంటే ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేసినా, వైసీపీ గారు క్వశ్చన్ చేసినా, శ్రీకాంత్ గారు క్వశ్చన్ చేసినా సమాధానం చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరు మాట చదివారు, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో 2 కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకుంటున్నారు అని. దీనికి సంకేతం అది ప్రభుత్వ పారదర్శక విధానానికి సంకేతం. ఎక్కడ తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లను కూడా వదలలేదే. ఒక సిఐ మీద 302 కేసు పెట్టి, ఛార్జ్షీట్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించింది ప్రభుత్వం. ఎందుకంటే సాయికృష్ణ ఏం చేశాడు, అతని నిజ జీవితం ఏంటి, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయనే అంశం వేరు. సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్ గురయ్యేది అన్నది వేరు. కస్టోడియల్ టార్చర్ అనేది డెమోక్రటిక్ సిస్టమ్. అంటే చివరికి ఏంటంటే ఈ విధానం గత 5 ఏళ్ళు లేదు. గత 5 ఏళ్ళు జరిగిన ఏ అట్రాసిటీ మీద సరే, ఏ దాష్టిక్యం మీద సరే ఒక సిట్ వేసారని చెప్పమనండి. నేను శ్రీకాంత్ గారిని అడుగుతున్నా, 5 ఏళ్ల పరిపాలనలో ఏదైనా దాష్టిక్యం మీద ఒక సిట్ వేసారా, ఒక విచారణ చేశారా, ఒక దోషిని పట్టుకున్నారా? కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాని గమనించాలి. శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు స్మార్ట్ కిచెన్ల